ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అభిషేక స్వరం అనే మా కార్యక్రమం మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలి అని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ కార్యక్రమంలో అందించబడుతున్న సందేశాలు మీరందరూ తప్పకుండా వీక్షిస్తూ ఆత్మీయంగా బలపరచబడుతున్నారని విశ్వసిస్తున్నాం. మీలో అనేక మంది తెలియజేస్తున్నారు. ప్రతిదినం ఈ కార్యక్రమంలో అందించబడుతున్న సందేశాలు మేము వింటున్నాము అని చెప్తున్నారు. వారందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ప్రియులారా, మీరు కొంతమంది మీ వంతు కానుకై పరిచర్యకు పంపిస్తున్నారు. వారందరిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు తప్పక మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు. తన ఘనమైన నామమును బట్టి మీరు చూపిన ప్రేమను మార్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు తప్పక మిమ్మల్ని దీవించాలి అని మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాము. ప్రియులారా, అపోస్తుల కార్యముల గ్రంథ ధ్యానాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ప్రతి అధ్యాయం ప్రతి వచనం మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయము 9వ వచనం నుండి క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాం. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునో రాడు, ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా, అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించెను. ప్రియులరా, అపోస్తుడైన పౌలు మిషనరీ యాత్రలో ఉన్నాడు. ఇది 2వ మిషనరీ యాత్ర. ఈ 2వ మిషనరీ యాత్రలో పౌలు కొరింతు పట్టణానికి వచ్చాడు. కొరింతుని అకయ అనే మరొక పేరుతో కూడా పిలుస్తారు. ప్రియులారా, ఈ కొరింతు పట్టణంలో పౌలు స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాడు. సమాజ మందిరపు అధికారి క్రిస్పు ప్రభునందు విశ్వాసం ఉంచిన వ్యక్తిగా ఉన్నాడు. కొరింథీలో అనేకులు విశ్వసించి బాప్తిస్మం పొందిన వారుగా ఉన్నారు. యూస్తు అనే ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఆ వ్యక్తి ఇల్లు సమాజ మందిరాన్ని ఆనుకొని ఉన్నది. ప్రియులరా, అక్కడ యూస్తు ఇంటిలో పౌలు భక్తుడు ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, ఆ యూస్తు ఇంటిలో ఉన్న సమయంలో ఆ రాత్రి వేళ దేవుడు పౌలుతో దర్శనములో ఓ ప్రత్యేకమైన విషయాన్ని మాట్లాడుతున్నాడు. మన ప్రభువు తను చెప్పాలి అనుకున్న కొన్ని విషయాలు కొన్నిసార్లు రాత్రి కలలలో దేవుడు మనతో మాట్లాడతాడు. అందుకే రాత్రిపూట ప్రార్థన చేసుకోకుండా ఎవరు పడుకోకూడదు. దేవుడు నీ వద్దకు వచ్చినప్పుడు, నీతో మాట్లాడేటప్పుడు అది నువ్వు గ్రహించాలి అన్నా, అది నీకు అర్థం అవ్వాలి అన్నా, దేవుడు నీ వద్దకు రావాలి అన్నా నువ్వేం చేయాలంటే ప్రార్థన చేసుకొని పండుకోవాలి. చిన్నతనంలో ప్రియులారా, మా చిన్నతనంలో మా తల్లిదండ్రులందరూ మా తలల క్రింద ఖచ్చితంగా బైబిల్ పెట్టేవాళ్ళండి. ఏ రాత్రి బైబిల్ తల కింద లేకుండా మేము పడుకోలేదండి. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి. అది బైబిల్ తల కింద పెట్టుకోవటం తప్పు ఏం కాదు. బైబిల్ మనతో ఉంచుకోవటం ఎప్పుడూ కరెక్టే. వాక్యం మనతో ఉంది అంటే వాక్యమైన దేవుడు మనతో ఉన్నాడని అర్థం. కొంతమంది సేవకులు బైబిల్ అలా మోస్తూ తిరుగుతారు అంతే. ఎందుకంటే బైబిల్ మోస్తే ఏముంది, బైబిల్ చదివితే కదండి. విపరీతమైన అర్థాలు తీసుకునేవారు కొంతమంది ఉంటారు. కానీ నీ చేతిలో ఉంటే కదా నువ్వేదో ఒక సమయంలో చదవటానికి. నీ చేతిలో బైబిల్ లేకపోతే నీకు చదవాలనిపించింది, అప్పుడు వెళ్ళి తెచ్చుకుంటావా బైబిల్? అది బుద్ధి లేని కన్యకల్లా లేదు. దివిటి ఆరిపోతుంటే అప్పుడు వెళ్ళి నూనె తెచ్చుకునేది ఏంటి? నూనె డబ్బా ఎప్పుడు నీ చేతిలో ఉండాలి. నువ్వు పండుకున్నా, కూర్చున్నా, నిలబడినా, నడుస్తున్నా ఒక బైబిల్ నీతో ఉండాలి. పాకెట్ బైబిల్స్ ఉన్నాయి, కొన్ని జేబులో పెట్టుకుంటారు. ఎప్పుడు కొంతమంది బ్యాగ్లో బైబిల్ ఉంటుంది. కొంతమంది ఈరోజు బలమైన సేవ చేస్తున్న సేవకులు వారి సాక్ష్యాలు చెప్పేవారు. వారి యవ్వన కాలంలో 14-15 సంవత్సరాల కాలంలో లేక స్కూల్ చదువుకునేటప్పుడు వారు ప్రభువుని తెలుసుకున్నప్పుడు, రక్షించబడినప్పుడు బైబిల్ వాళ్ళ స్కూల్ పుస్తకాలతో పాటు బ్యాగ్లో మోసుకుని వెళ్ళేవారట. టైం దొరికితే ఓ పక్కన కూర్చొని బైబిల్ చదువుకుంటూ కూర్చునేవారట. బైబిల్ నువ్వు మోస్తే దేవుడు నిన్ను మోస్తాడు. ప్రియులా, వాక్యం మనతో అలా ఉండాలి. కాబట్టి రాత్రి వేళ మీరు పడుకోబోయే ముందు ఖచ్చితంగా బైబిల్ చదువుకొని పడుకోండి. అప్పుడు ప్రభు మీ యొద్దకు వచ్చి
దర్శనములో మీతో మాట్లాడతాడు. బైబిల్లో ఉంటుంది, నేను కలల ద్వారా వారితో మాట్లాడతాను అంటాడు. పౌలు లాంటి గొప్ప దైవజనునికి కూడా ఈ కొరింథీ పట్టణంలో బలమైన సేవ చేస్తూ ఉన్నప్పుడు ధైర్యపరచడానికి, తనను స్థిరపరచడానికి, ఇప్పుడు బలమైన సేవ చేస్తున్నాడు, అనేక మంది రక్షించబడుతున్నారు, అదే సమయంలో అంతే వ్యతిరేకత కూడా వస్తుంది. ప్రియులారా, సంతోషం మన మనస్సులో ఎక్కువసేపు ఉండదు, కానీ ఎవరైనా అన్న మాటలు పెట్టిన బాధ మన గుండెల లోతుల్లోకి వెళతాయి. అవి చాలా బాధను కలిగిస్తాయి. సంతోషాన్నైనా త్వరగా మర్చిపోతామేమో, కానీ బాధను, వాళ్ళు అన్న మాటల్ని అవి మర్చిపోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. పౌలుకి ఇక్కడ సేవలో ఎదుర్కొంటున్న వ్యతిరేకత ఆయన మనస్సును కొంచెం బాధతో నింపేసింది. వీళ్ళకి చెప్పాలా వద్దా, చెప్తే వింటారా వినరా? నిజంగా ప్రియులారా, మాట వినని వ్యక్తులు ఎంత అడ్డుబండలో చెప్పడానికి వెళ్ళేది. సంఘములో ముఖ్యంగా సేవకుల దగ్గర ఎవ్వరూ ఎదురు మాత్రం మాట్లాడద్దు. మీ దైవజనుని దగ్గర ఎవ్వరు ఎదురు మాట్లాడవద్దు. ఒకవేళ ఎవరైనా ఎదురు మాట్లాడుతుంటే, విశ్వాసిగా నువ్వు అక్కడ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ నోరు మూపించండి. ఎందుకంటే ఈ ఎదురు చెప్పే ఆ వ్యక్తి వలన ఆ దైవజన్ని మనస్సు ఇంకెవ్వరికి ఏం చెప్పకూడదు అనే ఆ కఠినమైన నిర్ణయానికి వెళ్ళిపోతుంది. నేను ఎందుకండి వాళ్ళని బాధ పెట్టడం, నేను ఎందుకండి వాళ్ళకి గట్టిగా చెప్పి పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టడం. ఆ మనసు వచ్చిందంటే ఇక ఆ సేవకుడు ఆ సంఘంలో ఎవరిని హెచ్చరించలేడు, గద్దించలేడు, దిద్దలేడు. ఇక అప్పుడు ఎవరెట్టున్నా ఇటు చూస్తూ ఉంటాడు. పౌలుకి ఇక్కడ అదే డైలమా ఏర్పడింది. ఎదిరించారు, ఎదురాడారు, దూషించారు, తిట్టారు పౌలుని ఇక్కడ. మరి ఇప్పుడు ఏం చేయాలి? పౌలు స్వార్థ ప్రకటించాలా వద్దా? కొరింథీ పట్టణం అది, ఎంతో మంచోళ్ళు, వ్యాపారస్తులు, ధన సంపాదన అన్నిట్లో బాగున్నారు, లోకంలో బాగున్నారు, దేవుని రాజ్యంలో కూడా వారు బాగుండాలి అనేది ఆశ, అదే తపన. రక్షకుని వీళ్ళు తెలుసుకుంటే చాలు. ఇంత సంతోషకరమైన జీవితం మరణం తర్వాత కూడా ఉంది అని వీళ్ళు తెలుసుకుంటే చాలు. అంతకుమించి వేరే ఆశ లేదు. వాళ్ళు ఏదో కానుకలు ఇస్తారు, అవన్నీ దాచిపెట్టుకుందాం, ఇలాంటివి ఏమి లేదు పౌలుకి. ఆయన జస్ట్ ఆయన వేసుకున్న బట్టలతో ప్రయాణం చేస్తుండేవాడు. ఆయనతో ఏ లగేజ్ ఉండేది కాదండి, అంతే. ఆ బంగారమో డబ్బులో ఏమైనా తీసుకెళ్తే ఈ కాపాడుకోవడానికి నానా తిప్పలు పడేవాడు. అవేమీ లేవు. ఎవరైనా పంపించినా అప్పటికప్పుడు అక్కడ వాడుకునేవాళ్ళు, అంతే, వెళ్ళిపోయేవారు. ఎవరో ఒక సహోదరుల ఇంటికి వెళ్ళేవారు, వాళ్ళు ఏదైనా పెడితే తినేవాళ్ళు, అంతే. మరలా దేవుని పని చేస్తూ వెళ్ళేవారు. ప్రియులారా, దేవుని పనిలో ఇంత ప్రయాసపడుతున్న వీరు మరి అటువంటి కష్టంలో ఫలాన్ని చూడకపోతే నిజంగా అది ఎంత బాధేస్తుందో చెప్పడానికి వెళ్ళారు. ముఖ్యంగా దైవజనుల హృదయం ప్రియుల చాలా బాధతో నింపబడిపోతుంది. వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు విశ్వాసుల్లో ఆ లోతు కనబడకపోతే, వీరు అనుకున్న అటువంటి ఆత్మీయత విశ్వాసుల్లో కనబడకపోతే ఆ దైవజన్ని గుండెలో ఉండే వేదన అంతా ఇంత కాదండి. అయ్యో ఇంకెలా చెప్పాలి వీళ్ళకి? నిజంగా ప్రియులారా, ఒక దైవజనుడిగా దైవజనుల మనస్సు తెలిసిన వాడిగా నేను చెప్తున్నాను. విశ్వాసులను చూసినప్పుడు మాకొక దర్శనం ఉంటుంది వారి మీద. వీరిలా ఉండాలి దేవుని కొరకు, వీరిలా ఎదగాలి, వీరిలాగా వర్ధిల్లాలి, వీళ్ళు చక్కగా దేవునికి లోబడితే దేవుడు వీళ్ళని ఇంత బలంగా వాడుకుంటారు, లేక వీరు దేవుని కోసం ఇంత మహిమకరంగా వీళ్ళు నిలబడతారు. వాళ్ళని చూడగానే మాకు ఒక ప్రత్యక్షత, ఒక దర్శనం వారి విషయమై కలుగుతుంది. అప్పుడు వాళ్ళని అలాగ నడిపించాలి మేము అనుకున్నప్పుడు అవి పట్టి పట్టినట్టుగా ఉండి ఇంకా ఎదురు తిరుగుతా, మా మాట వినకపోతే మేము చెప్పిన దానికి ఇంకా ఎదురు చేస్తా అలా వెళతా ఉన్నప్పుడు మాకు అనిపిస్తుంది వీళ్ళకి చెప్పినా వీళ్ళు వినరు, అనవసరం. అటువంటప్పుడు నష్టపోయేది ఎవరు అంటే అవిశ్వాసులే. ఎవరైతే దేవుని మాట వినరో ఆ విశ్వాసి తన పిలుపును పోగొట్టుకుంటాడు, తన మీద వచ్చే దేవుని కృపను పోగొట్టుకుంటాడు. ఆ దైవజన్ని ద్వారా నిన్ను మలచవలసిన పాత్ర నువ్వు అలా మలవబడకుండా మధ్యలోనే నీ ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకుంటావు.
నిజంగా ప్రియుల ఎదురు తిరిగిన వాళ్ళు చాలామంది అలాగా మధ్యలోనే వారి ఆత్మీయ జీవితాలు పాడైపోయినాయి. కొంతమంది ఉంటారండి, తిట్టినా కొట్టినా సేవకునికి అలా లోబడిపోతారంతే. వాళ్ళ మాట అంటే దేవుని మాట అన్నట్టుగా అట్లా లోబడతారు. అటువంటి వారిని చూసినప్పుడు ధైర్యంగా ఏదైనా వారికి చెప్పాలి అనిపిస్తుంది. ఇక ఏది కూడా వాళ్ళ దగ్గర భయం అనిపించదు. ఇంకా చెప్పాలంటే సేవకులు తమ హృదయంలో అన్నీ కూడా వాళ్ళతో పంచుకుంటూ ఉంటారు. ఇక్కడ పౌలు పరిస్థితి ఎలా ఉంది అంటే, వారు ఎదురాడి దూషించిన దాన్ని బట్టి ఇప్పుడు ఇక్కడ ఉండి సేవ చేయాలా లేక ఇంకెక్కడికన్నా వెళ్ళాలా? వీళ్ళేమో వింటలేరు. అలాగని అందరూ వినని వారు కాదు. కొంతమంది మంచి విశ్వాసులు ఉన్నారు, ఇదిగో యూస్తు లాంటి వారు, మరి క్రిస్పు లాంటి వారు ఉన్నారు, దేవుని యందు భయభక్తులు కలిగి కుటుంబంతో దేవుని సేవించేవారు. ఇంకా కొరింథీలో అనేక మంది విశ్వసించి బాప్తిస్మం అప్పటికప్పుడే పొంది శ్రేష్టమైన ఆత్మీయ జీవితం కలిగిన వారు కొంతమంది ఉన్నారు. మరి ఇప్పుడు వీళ్ళని పోషించాలా, వీరిని బలపరచాలా? మాట వినరు అని వాళ్ళని చూసి ఈ పరిచర్య దాటి ఇంకొక ఊరికి వెళ్ళిపోవాలా? పౌలు బహుశా నేను అనుకుంటాను ఆ రాత్రి అటువంటి ఆలోచనల మధ్యలో ప్రార్థన చేసుకొని అలా పండుకొని ఉన్నాడు. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు పౌలు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. 9వ వచనం, నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండద్దు. దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక ఈ కొరింథీ పట్టణంలో ఎంత బలమైనది. అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన పత్రికలో ఆత్మ వరములను గూర్చి రాస్తాడండి. ఇంకా ఏ సంఘానికి కూడా అవి రాయలేదు. ఆత్మ వరములు ఎంత శ్రేష్టమైన ఆత్మీయులైన బిడ్డలండి కొరింథు సంఘ విశ్వాసులు. వారి విధేయత ఎంత గొప్పది. అందుకే దేవుడు వారిని ఆత్మ వరములతో అలంకరించాడండి. 9 రకాలైన ఆత్మ సంబంధమైన వరములు వారితో మాట్లాడాడు పౌలు భక్తుడు. ఎంత అద్భుతమైన విషయము కదా. అందుకే దేవుడే చెప్తున్నాడు, దేవుడు అనంత జ్ఞాని. ఒక మనిషిని చూసినప్పుడు వారి భవిష్యత్తు దేవునికి బాగా తెలుస్తుంది. దేవుడు అంటే కొంతమంది ఎన్నుకుంటాడంటండి, సెలెక్టెడ్. కొంతమంది ఏర్పరచుకుంటాడట. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు. కొంతమంది మాట వినని స్వభావం ఉంటుంది, కొంతమందిలో వేషధారణ ఉంటుంది, నటిస్తారు. ఆ వేషధారులందరూ దేవుని కృపను పోగొట్టుకుంటారు. ఎవరు విధేయులై దేవుని మాట వింటారో వారు ఏర్పరచబడిన వారుగా ఉండి మహిమను పొందుకుంటారు. ప్రియులారా, ఇక్కడ పౌలుతోటి దేవుడు చెప్తున్నాడు, నువ్వు భయపడక మాట్లాడు. వాళ్ళు అన్నారని నువ్వు భయపడద్దు, భయాన్ని తీసి నేను నీతో చెప్పింది నువ్వు వాళ్ళతో చెప్పు, ధైర్యంగా మాట్లాడు, మౌనంగా ఉండద్దు. తర్వాత ప్రభువే చెప్తున్నాడు, నేను నీకు తోడయ్యున్నాను. అబ్బా, ఈ మాట వింటే ఎంత ధైర్యం వస్తుందో చెప్పడానికి వీల్లేదు. ఎప్పుడైనా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, మీరు కృంగిపోయినప్పుడు, మీరు బాధలో ఉన్నప్పుడు, మీరు బైబిల్ చదువుతూ ఉంటే సడన్గా ఈ వర్డ్ కానీ మీకు వస్తే, నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు మనతో చెప్తే, అబ్బా ఇక ఆ ఆదరణ వర్ణనాతీతం. అప్పటి వరకు ఉన్న శూన్యం, ఆ వెలితి, ఆ భయం, ఆ బాధ ఎవరో ఇట్ట పీక టేసినట్టు ఎగిరిపోతుంది అంతే. నేను నీకు తోడై ఉన్నాను. ఎప్పుడైతే పౌలుతోటి ప్రభు ఈ మాట చెప్పాడో పౌలుకి ఎంత ధైర్యం వచ్చి ఉంటుందో. నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవ్వడు రాడు. బహుశా దేవుడు ఈ మాట చెప్పాడంటే అప్పటి వరకు పౌలు శ్రమలు అనుభవించాడు, దెబ్బలు తిన్నాడండి, ఎన్నో దెబ్బలు తిన్నాడు. లుస్త్రాలో రాళ్లతో కొడితే చచ్చిపోయాడు అనుకుని వదిలేసి వెళ్ళిపోయారు. రాళ్లతో కొట్టడం అంటే అది ఎంత బాధో తెలిసిన. ఇంతింతలో రాళ్ళు తీసుకొని మనిషిని కొడతా ఉంటే ఒక రాయి గబక్కన మనకి ఎదురు తగిలి ఏదన్నా గాయమై రక్తం గారితే ఎంత బాధ పెడుతుందో చెప్పడానికి వీలేదు. కొట్టినప్పుడు గాయాలు, మరలా అవి మానటానికి ఎంత టైం తీసుకుంటుంది, శరీరంలో ఎంత నొప్పి, ఎంత బాధ. నిజంగా ప్రియులారా, రక్షణ సువార్తను ప్రజల యొద్దకు తీసుకొని వెళ్ళటానికై ఎంత ప్రయాస, ఎంత కష్టం. ఎందుకండి, దేవుడు మన కొరకు చేసిన బలియాగం అది మాత్రం ఎంత ప్రయాసత, ఎంత కష్టంతో కూడింది. పౌలు సువార్తను ప్రకటిస్తూ ఉంటే రాళ్లతో కొట్టారు, చాలా మాటలు, చాలా గాయాలు, చాలా బాధలు, బెత్తములతో కొట్టారు. ఈ పంత బద్దలైపోయి రక్తం గారే అంతగా తీసుకెళ్ళి ఆ చెరసాల నాయకుడు బొండ వేసి బిగిచ్చాడు. ఎంత నలిగిపోయి ఉంటుందండి ఆ శరీరం. ప్రయాణాల్లో
నలిగిపోయింది. 100 కిలోమీటర్ల ప్రయాణం చేస్తున్నాడు. ఎంత అలసట! ఒక దైవజనుని కష్టం ఎంత కష్టమండి. కొంతమంది అనుకుంటారు వాళ్ళకేమండి ఎవరో ఒకళ్ళు ఏదోటి ఇస్తారండి. ఏమిస్తారండి? ఎవరిస్తారు? కొన్నిసార్లు ఏమీ లేని స్థితిని, ఆకలి బాధలు దైవజనునికి తెలుసండి, దరిద్రత దైవజనునికి తెలుసు. అందుకే కొరింథీ సంఘంలోనే అవన్నీ రాస్తాడు ఆ పత్రికలో. ఆయన శ్రమలన్నీ రాస్తాడు కొరింథీ పత్రికలో, ఆకలి దప్పికలు రాస్తాడు. పౌలు తన బాధలన్నింటినీ కూడా కొరింథీ సంఘంలో వారితోటి రాస్తాడు. వాళ్ళు ఎంత ఆత్మీయులో కదండి. దేవుడు వారిని ఎంత ప్రేమతో నింపాడు. పౌలు తన బాధలన్నీ చెప్తూ వారిని బలపరుస్తాడు. దేవుడు తన పిల్లల్ని ఎన్నడూ విడిచిపెట్టాడు. పౌలుతోటి దేవుడు అంటున్నాడు, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవ్వడు రాడు. ఈ పట్టణములో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా, పౌలుతో అంటున్నాడు, ప్రభు ఈ పట్టణంలో నాకు బహుజనం ఉంది. నేను ఎన్నుకున్న బిడ్డలు ఉన్నారు, వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళ మనస్సు చాలా మంచిది, చాలా ప్రేమను కలిగిన వారు అర్థం చేసుకునేవారు, దేవునిని ప్రేమించేవారు, దేవుడు అంటే చాలా లోతైన ప్రేమ కలిగిన వారు. ప్రియులారా, ఒక మాట చెప్తాను, ఎవరు దేవునిని అత్యధికంగా ప్రేమిస్తారో వారు దైవజనుని అత్యధికంగా ప్రేమిస్తారు. కొన్నిసార్లు ప్రియులారా, మా సంఘంలో ఉన్నప్పుడు ఈ టీవీ ప్రోగ్రాంగా సపోర్ట్ చేయాలని కొంతమంది కొన్ని కుటుంబాలు, దేవుని బిడ్డలు వారు వచ్చినప్పుడు వారు 10 రూపాయలు 20 రూపాయలు ఇంత పోగు తీసుకొచ్చి నా చేతిలో పెట్టినప్పుడు అవి నాకు పట్టుకోవటానికి చేతులు గడగడ వణికేవి. వారికి దేవుని మీద ఎంత ప్రేమ అండి. ఆ అర్పణ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళు వేసుకున్న వస్త్రాలు ఇంకా కాస్ట్లీ కాదే, చాలా పేదవారే, అవి వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. ప్రియులారా, దేవుని పరిచర్య బలపరిచే వారందరూ ఎక్కువ శాతం నిరుపేదలేనండి. పౌలు పరిచర్యలో కూడా కొరింథీ పత్రికలోనే రాస్తూ అంటాడు, మాసిదోనియా సంఘం వారు నిరుపేదలైనను బహుదాతృత్వం కలిగిన వారు. ప్రియులారా, అనేక పరిచర్యల్లో ఈ కొద్ది కానుకలే పరిచర్యను బలంగా ముందుకు తీసుకుని వెళ్ళేవిగా ఉంటాయి. మా చిన్నతనంలో దైవజనులు మీటింగులు పెట్టినప్పుడు ఎవరిని డబ్బులు అడిగేవాళ్ళు కాదు. చందాలు వేసుకోండి అని సంఘంలో కూడా చెప్పేవాళ్ళు కాదు. ఒక్క మాట చెప్పేవాళ్ళు, ప్రార్థన చేయండి. మేము ప్రార్థన చేస్తాం. దేవుడు తన అవసరతలు పంపిస్తాడు. విశ్వాసంతో జీవించారండి. విశ్వాసంతో జీవించారు కాబట్టి ఆనాటి దైవజనులు విశ్వాసులకు విశ్వాసాన్ని నేర్పించారు. ఆ రోజు ఒక విశ్వాసి ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోయాయి. ఈరోజు విశ్వాసులు గుంపు పరుగెత్తాల్సి వస్తుంది. మా కోసం ఎవరు ప్రార్థన చేస్తారని. ఒక్క మాట చెప్పాలంటే కాపరి లేని గొర్రెల వలె ఉన్నారండి ఈ రోజున సంఘం. విసిగిన వారుగా ఉన్నారు, చెదరిన వారుగా ఉన్నారు. ఎవరు కూడా వాళ్ళంతటా వాళ్ళు నిలబడి ప్రార్థన చేసుకొని దేవుని దగ్గర నేను తెచ్చుకుంటాను అనే ఆ ధైర్యం, విశ్వాసం ఈరోజు సంఘాల్లో కనిపించట్లేదండి. సేవకుని వైపు చూస్తున్నారు అనేక మంది రోగగ్రస్తులైన వారు. మా చిన్నతనంలో ఏం నేర్పించేవారండి, నీకు ఏదైనా రోగం వచ్చిందా నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నిన్ను బాగు చేస్తాడు, దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నిన్ను తాకుతాడు. నీ కాపరి కాదా, నీ దేవుడు కాదా, నీ రక్షకుడు కాదా, నీకు దేవునికి మధ్యవర్తి ఇంకెవరు కావాలి? నీ ప్రార్థన దేవుడు వింటాడు కదా, నువ్వెందుకు ప్రార్థన చేయకూడదు? ఆ రోజు మీటింగ్స్ పెడతా ఉంటే సేవకులు ప్రార్థన చేయండి, మేము ప్రార్థన చేస్తాం. వాళ్ళందరూ అలా కలిసి ప్రార్థన చేసినప్పుడు వారికి కావాల్సిన అవసరతలు ఆటోమేటిక్గా ఫిల్ అయ్యాయి. ఎవరో వచ్చి ఏదో కొంచెం ఎవరికి తోచినంత ఏదో కొంచెం ఉప్పు ఇచ్చేవాళ్ళు ఒకరు, కందిపప్పు ఇచ్చేవాళ్ళు ఒకరు, పెద్ద ఉల్లిపాయలు ఇచ్చేవాళ్ళు ఒకరు. అది కూడా పెద్ద పెద్ద కింటాలు కాదండి, కేజీలు అంతే సరిపోయేది. మీటింగ్లన్నీ అయిపోయాక చూస్తే ఏది తక్కువయ్యేది కాదు. ఎవరిని అడగలేదే, ఎవరి దగ్గరికి వెళ్ళి బాబు మేము మీటింగ్లు పెట్టుకుంటున్నాం ఎంతో కొంత కానుకి అని అడగలేదే. దేవుని వైపు చూసే వ్యక్తి మనుషుల దగ్గర చెయ్యి చాచడు. ఒక వ్యక్తి మనిషి వైపు చూసి ఒక మనిషి నాకు సహాయం చేయని ఎవరైనా అడిగాడు అంటే ఆ వ్యక్తి తన దృష్టిని దేవుని మీద తొలగించుకున్నాడంటే. నువ్వు దేవుని వైపు చూస్తే దేవుడు నీకు ఇవ్వడం చేత కదా, దేవుడు నీకు పంపిస్తాడంతే. ఆశ్చర్యమైన సహాయాన్ని దేవుడు పంపిస్తాడు.
ప్రియులారా, దేవుడు తన పిల్లల్ని ఎప్పుడు చేయి విడిచిపెట్టలేదండి. పౌలుని దేవుడు ఎంత బలపరుస్తున్నాడు. ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది, నువ్వు వాళ్ళకు వాక్యాన్ని చెప్పు. ప్రభువా, మరి మాట వినని వారు? లేదు, వాళ్ళందరూ తెలియక ఒకవేళ అలా అన్నారేమో, కానీ భవిష్యత్తులో వారు తెలుసుకుంటారు, దేవుని యందు విశ్వాసం కలిగిన వారు అవుతారు. వారు నన్ను ఎంతో ప్రేమించేవారు. ప్రియులారా, మనం మనిషి బయట ఉన్న కోపాన్ని చూస్తాం. కొంతమంది కోపిస్తోళ్ళకి ఎప్పుడు ముఖం చిటపెట్లాడుతూ ఉంటుంది, కానీ వాళ్ళ మనస్సు భలే మంచిదండి. దేవుడు వాళ్ళ బయట ఉన్న కోపాన్ని చూడడం, హృదయాన్ని, అంతరంగాన్ని చూస్తాడు దేవుడు. వాళ్ళ మంచితనాన్ని చూస్తాడండి దేవుడు. అందుకే దేవుడు కొంతమందిని భలే ప్రేమిస్తాడు. ప్రియులారా, లోకమంతా చిచి వీళ్ళ దుర్మార్గులని అంటే దేవుడు అంటాడు, వారిని ప్రేమించిన నా ప్రియమైన బిడ్డ అంటాడు. ఎందుకంటే వాళ్ళ మనస్సు అంత మంచిది, వాళ్ళు బయటకు కనబడేంత కఠినులు కాదు. ప్రియులారా, దేవుడు అలాగా అంతరంగాన్ని చూస్తాడు. కొరింథీలో ధనవంతులు వీళ్ళు మాట వినరు అన్నట్టు లోకమంతా చూస్తుంది, కానీ వీరిలో ఉన్న మంచితనాన్ని దేవుడు చూశాడు, వారిలో ఉన్న దేవుని పట్ల ఆసక్తిని దేవుడు చూశాడు. అందుకే దేవుడు అంటాడు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉంది. ఇక చూడండి, పౌలు అక్కడ సెటిల్ అయిపోయాడు. ఆ మాట చెప్పగానే ఎంతకాలం ఉన్నాడో తెలిసిన, సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించెను. అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించవచ్చు. స్పష్టమైన దేవుని నడిపింపు వచ్చాక ఇంకెటు పోవాలి, ఏం చేయాలి? దేవునితో సహవాసం కలిగి దేవునిని పట్టుకొని అలా జీవించే విశ్వాస జీవితం మనం నేర్చుకోవాలండి. నీకు ఏదైనా అవసరం అయితే దేవుని వైపు చూడు, మనుషుల వైపు కాదు చూడాల్సింది. దేవుని హస్తం సహాయం చేయలేనంత కొరసైంది కాదు. మోషే తోటి ఒకసారి దేవుడు మాట్లాడతాడు, ప్రభువా, వీళ్ళందరూ మాంసం పెట్టమని అడుగుతున్నారు, నన్ను ఏం చేయమంటావు అని మోషే అంటే, దేవుడు అన్నాడు, రేపు సాయంత్రానికి వాళ్ళందరికీ మాంసం పెడతానని చెప్పు అంటాడు. మోషేకి ఆశ్చర్యం అనిపించింది, ప్రభువా, 100 కాదు, 1000 కాదు, లక్షల మంది జనం ఉన్నాయన, వీళ్ళందరికీ అది కూడా రేపు సాయంత్రం ఇమ్మీడియట్గా నేను ఎక్కడ తెచ్చిపెట్టేది మాంసం అంటే, దేవుడు ఒక మాట అంటాడు, యెహోవా బాహుబలము తక్కువైందా? దేవుని బలం తక్కువైందా? దేవుని చెయ్యి ఎంత బలమైంది. ఎందుకు మోషే నువ్వు భయపడతావు? ఈ కార్యక్రమం చూస్తున్నప్పుడు దేవుని బిడ్డ, దేవుని బాహుబలము తక్కువైందా? మరి దేవుని వైపు చూడకుండా వీళ్ళ వైపు ఎందుకు చూస్తాను? వాళ్ళని ఎందుకు ఎత్తుక్కుంటున్నావు? నువ్వు దేవుని వైపు చూడు, ఎవ్వరి వైపు చూడాల్సిన అవసరం నీకు లేదు. మనుషులను వెతుక్కుంటా ఉన్నావా? ఈ దృష్టి దేవుని మీద నుండి తొలగించుకున్నావు. బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవా మీద నుండి తన దృష్టిని తొలగించుకొని నరులను ఆశ్రయించే వ్యక్తి అంట శాపగ్రస్తుడట. అతడు శాపాన్ని పొందుకుంటాడంతే, ఆశీర్వాదం ఉండదు కాడ. ఎంతవరకు మనుషులు నిన్ను ఆదుకోగలుగుతారు? ఎంతవరకు మనుషులు నీకు సహాయం చేయగలుగుతారు? నీకు సహాయం చేసే దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం ప్రార్థన చేయి. నీకేది కావాలో ప్రార్థన చేయి. నీ కష్టం ఏంటో దేవునితో చెప్పు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రియులారా, పౌలుతోటి దేవుడు స్పష్టంగా మాట్లాడి బలపరుస్తూ ఉన్నాడు. ఈ పట్టణములో నాకు బహుజనం ఉన్నదని వారితోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, దేవునికి కృంగిపోయిన తన సేవకులను ఎలా ఓదార్చాలో, ఎలా ధైర్యపరచాలో దేవునికి అద్భుతంగా తెలుసండి. స్ట్రైట్ వర్డ్స్ ఇక్కడ పౌలుతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. కరెక్ట్గా పౌలు మనస్సులో ఏముందో అదే దేవుడు మాట్లాడుతున్నాడు. శ్రమలు, బాధలు ఇంకెన్ని పడాలి, ఇంకెంతమంది తిడతారో, కొడతారో, ఏదైనా ఎలా హాని చేస్తారో అంటే దేవుడు అంటాడు, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడు రాడు, నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు ఇంత భరోసా ఇస్తే ఇంకా అసలు దేనికి భయపడాల్సిన పనిలే. ఎందుకంటే ఆకాశం భూమి గతించిన ఆయన మాటలు గతించు. మాట తప్పని దేవుడు మాట ఇచ్చాడంటే దాన్ని నెరవేరుస్తాడు అంతే. ప్రియులారా, ఇక అంతే పౌలుకు ధైర్యం వచ్చేసింది. వారు ఎదురాడినప్పుడు, వారు దూషించినప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ 1.5 సంవత్సరం పాటు అక్కడే కొరింథీలో ఉండి సేవ చేశాడండి పౌలు. ఇంత సమయం పౌలు జీవితంలో ఒకే దగ్గర నిలబడి సేవ చేయటం అనేది అది చాలా అరుదన్నమాట. ఆయన ఒక
2 వారాలు లేక 4 వారాలు లేదంటే ఒక 2 నెలలు అంతే, అంతకు మించి ఉన్నాడు. ఎందుకంటే ఆయనలో ఉన్న ఆశ అందరికీ యేసుని గురించి చెప్పాలి, ఇంకా 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 అనేక ప్రాంతాలకు నేను వెళ్ళాలి. యేసు ప్రభు కూడా శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన గ్రామాలు సంచరించాడు, పట్టణాలు సంచరించాడు. ఎక్కువ సమయం ఒక దగ్గర ఎప్పుడు స్టే అయి ఉండలేదు. వారు అలా స్వార్థను ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారు ప్రియులారా. ఒకే ప్రాంతాన్ని ఫోకస్ చేసి అక్కడే ఉండాల. ఈరోజు చూడండి, ధనవంతులు ఎక్కడుంటే అక్కడ జరుగుతుంది సేవ, ఎక్కడ డబ్బులు బాగా వస్తే అక్కడ సంఘాలు కడతారు కొంతమంది. సంపాదన కోసం ఆ సేవ, స్వార్థను ప్రకటించడం కోసమా? వచ్చే ధనం మొత్తం స్వార్థలో ఖర్చు అవుతుందా? ఓ ప్రశ్న వేసుకోండి. ఇచ్చే విశ్వాసులు వేసుకోవాలి ఈ ప్రశ్న, తీసుకునే సేవకులు వేసుకోవాలి ఈ ప్రశ్న. ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత ధనం పెట్టెల్లో మూలుగుతుంది, మనం ప్రశ్న వేసుకోవాలి ప్రియులారా. మన ధనం సేవలో వాడబడకపోతే ఇచ్చిన ధనం అర్థమే లేదంతే. మన ధనం సేవలో వాడకపోతే సేవకులుగా రేపు దేవుని ఎదుట లెక్కపజెప్పవలసిన వారమే. ప్రియులారా, పౌలు ఇంకా 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 స్వార్థ ప్రకటించాలి. అందుకే ఆయన ధనం వైపు చూడాల, ధనమిచ్చే కొరింథు వైపు చూడాలి. కొరింథులో సంకట్టినా ఆయన మరలా తన మిషనరీ యాత్రను కొనసాగించి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. 1.5 సంవత్సరం పాటు అక్కడ ఉండి అనేక మందిని స్థిరపరిచాడు. బలమైన సేవను పౌలు భక్తుడు చేశాడు. దేవుడు అన్నాడు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉంది. దేవుడు ఎన్నుకున్న ప్రాంతంలో కూడా సేవ చేసి కూడా పౌలు ఇక ఈ సంఘాన్ని నేను చూసుకుంటానండి అని చెప్పాల. అప్పుడప్పుడు కొంతమంది టీమ్గా వెళ్ళి సువార్త ప్రకటించారు అనుకోండి, కథ జనం పెరిగి కథ డబ్బులు వస్తాయి ఈ ఊర్లో అనుకోగానే ఒక కుర్రోళ్ళు ఎత్తాడు ఈ టీంలో, ఈ చర్చికి నేను చూసుకుంటాను బ్రదర్, మీరు వెళ్ళండి ఇంకో చోటకి. స్వార్థముతో చేసే సేవ దైవ చిత్తానుసారమైంది ఎప్పటికీ కాదు. అది ఇతరులను మోసం చేసి చేసే సేవ దైవ చిత్తానుసారమైంది ఎప్పటికీ కాదు. దేవుని దర్శనముతో దేవుడు మాట్లాడి నడిపించాలి, అది దైవ చిత్తానుసారమైన సేవ. అక్కయ్య కొరింథీని దేవుడు ఎన్నుకున్నాడు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుని చిత్తం అనేది ఒకటి ఉంటుంది. అది చేస్తే మన జీవితానికి పరిపూర్ణత. అలా కాకపోతే నేను దేవుని కోసం అది చేశాను ఇది చేశానని మనం ఎన్ని గొప్పలు చెప్పినా రేపు నువ్వు దేవుని సింహాసనం ముందు నిలవబడినప్పుడు నువ్వు నీ పట్ల దేవుని చిత్తం నువ్వు ఒక్క విషయంలో కూడా చేయలేదు కదా అంటే నువ్వు మాట వినని వ్యక్తివే. చూడండి, బైబిల్ గ్రంథంలో యేసుప్రభు కూడా అంటాడు, అయ్యా మేము మీకోసం ప్రవచించే. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది, 7వ అధ్యాయం 22వ వచనం. ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. ఎన్ని చేశారండి, ఎంత గొప్ప సేవ అండి. అప్పుడు యేసుప్రభు అంటాడంట, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. అమ్మా, ఎంత భయంకరం. నీ పట్ల దేవుని చిత్తాన్ని నువ్వు చేయకపోతే నువ్వు అక్రమం చేసే వ్యక్తివంతే. దయ్యాలు వెళ్ళగొట్టినా, అద్భుతములే చేసినా, ప్రవచనాలే చెప్పినా నీ పట్ల దేవుని చిత్తం ఏంటి, అది ప్రాముఖ్యమైనది ప్రియుల. అది తెలుసుకోవాలి, ప్రార్థన చేయాలి, దానికి లోబడాలి. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి కళ్ళు మూసుకోండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఎంత కష్టమైనా, ఎంత వ్యతిరేకతలున్నా, ఎంత బాధలైనా మా పట్ల నీ చిత్తం నెరవేర్చబడుటకు మా జీవితాలు నీకు అప్పగించుకునే కృపను మాకు దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియులందరినీ దర్శించండి నాయన. ఎవ్వరూ నీ చిత్తంలో నుండి తొలగిపోయి ఇంత భయంకరమైన శాపాన్ని తెచ్చుకోకుండా సహాయం చేయండి. మేమందరము నీ చిత్తంలో నిలవబడి నమ్మకస్తులుగా నిలబట్టే కృప దయచేయండి. మాకు అర్థం కాకపోతే మరలా నీ సన్నిధిలో ప్రార్థన చేసి నీ చిత్తము తెలుసుకొని కేవలం నీ చిత్తం మాత్రమే చేయడం కృప దయచేయ. మా జ్ఞానం కాదు, మా బలం కాదు, మా ఆలోచనలు కాదు, నీ చిత్తము చేయుటకు మా కృపను దయచేయి. ఈ కార్యక్రమం చూస్తే మా ప్రియులందరినీ దర్శించి ఆ విధానంలో ఆత్మీయంగా నడిపించి దీవించుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు దీవించబడారు నమ్ముతున్నాను. దేవుడు మీతో మాట్లాడాడు అని నేను విశ్వసిస్తున్నాను. దేవుని చిత్తం చేద్దాం, రేపు దేవుని రాజ్యంలో నిర్దోషులుగా నిలబడదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి.
దేవుడు మనందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా లేక డిడి ద్వారా లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకై మా అకౌంట్ నంబర్ 115894442996, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 00212232. అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్ పే ద్వారా, అలాగే పేటిఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును. మీరు మాకు పంపించుటకై మా ఫోన్ నంబర్స్ 9346892569, మరి యొక్క నంబర్ 8886667676. అలాగే మీరు మమ్మల్ని సంప్రదించుటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, డోర్ నంబర్ 59-3-444, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా ఫోన్ నంబర్స్ 8866667676, మరి యొక్క నంబర్ 7075159777.